హరే కృష్ణ. ఈరోజు ఒక మంచి కథ చెప్తానండి. ఒకరోజు చాణక్య చంద్రగుప్తుడు మంత్రిగా ఉన్న రాజ్యంలో రాజుగారు చలికాలం వస్తుంది, రాజ్యంలో ఉన్న పేద ప్రజలకి కంబళ్ళు దుప్పట్లు పంచి పెడదామని చెప్పి 1,00,000 దుప్పట్లు ఆర్డర్ ఇస్తాడు. ఆర్డరు రాజ్యానికి చేరే టైంలో బందిపోటు దొంగలు వచ్చి అవన్నీ దొంగతనం చేసుకొని పారిపోతారనమాట. ఈ విషయం ప్రజలకి తెలిస్తే ఎక్కడ పరుగు పోయిద్దని రాజుగారు గడగడ ఒడిగిపోతాడు. అప్పుడు చాణక్యుడిని పిలిచి, మనం రేపు మంచి పెడదాం అనుకుంటున్నాము, ఇలా జరిగింది ఈరోజు, మనకి టైం ఏమీ లేదు, మళ్ళీ అన్ని దుప్పట్లు రావాలన్నా కష్టం, ఆర్డర్ ఇచ్చినా కూడా అంత వెంటనే రావు, ఒకవేళ మనం మన దగ్గరే దొంగలు దుప్పట్లు దోచుకున్నారని చెప్తే ప్రజలు రాజ సంపదకే రక్షణ లేదు, ప్రజలకి రక్షణ ఏముంటుందని అందరూ అనుకుంటారని చెప్పి భయపడతా ఉంటాడు. సరే చాణక్యుడు, నేను చెప్పినట్టు ఒక పని చేయండి, మీ గౌరవం కాపాడుతానని చెప్తాడు. సరే ఏం చేయాలి చెప్పండి అంటాడు. ఇంకొక 1,00,000 దుప్పట్లు వస్తున్నట్టు, ఇంకో 1,00,000 దుప్పట్లు ఆర్డర్ ఇచ్చాము, ఆ 1,00,000 దుప్పట్లు చాణక్యుడు చంద్రగుప్తులు వారి ఆశ్రమంలో వస్తున్నాయి అని చెప్పి చాటింపు పెట్టండి అంటాడు. సరే అని చెప్పి చంద్రగుప్తుడు గారు ఎలా చెప్పాడో చాణక్యుడు అలాగే చంద్రగుప్తులు వారు చేపిస్తారు. 1,00,000 దుప్పట్లు చాణక్యుడు ఆశ్రమంలో ఉన్నాయని అందరికీ తెలిసింది. అప్పుడు వాళ్ళు ఆ చాణక్యుడు ఆశ్రమంలో ఉన్న ఆ 1,00,000 దుప్పట్లను కూడా దొంగతనం చేయాలని దొంగలు ఈ విషయాన్ని తెలుసుకొని 4 దొంగలు ఆశ్రమంకి వెళ్తారు. ఆశ్రమంకి వెళ్ళంగానే ఆ ఆశ్రమ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా, మొత్తం తులసి చెట్లు, మంచి మంచి పూల చెట్లు, చాలా ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. చాణక్యుడు చాలా సింపుల్గా ఆయన ఒక పిలక పెట్టుకొని 3 నామాలు పెట్టుకొని తిలకం పెట్టుకొని చాలా సింపుల్గా నిడాడంబరంగా ఉండి హోమంలో పూజ చేస్తూ ఉంటాడు, హోమ ద్రవ్యం వేస్తూ ఉంటాడు. ఆయన చూడంగానే ఈ దొంగలకి ఈ దుప్పట్ల గురించి మర్చిపోయి, మన రాజ్యానికి ప్రధానమంత్రి అయిన ఈయన ఇంత సింపుల్గా ఉన్నాడు, గాయత్రి ఉపాసన చేస్తున్నాడు, ఇంత నిరాడంబరమైన జీవితం గడుపుతున్నాడు, మనం దొంగలమై ఉండి అందరినీ దోచుకొని ఇంకా ఇంకా ఆనందంగా ఉండాలనుకుంటున్నాము అని చెప్పి ఆ దొంగల మనసు మారిపోయింది. ఆ దొంగల మనసు మారిపోయి, మనము దొంగతనం చేసిన దుప్పట్లు కూడా మనం ఇచ్చేద్దాము, ఇలాంటి మంచి వాళ్ళ దగ్గర మనం దొంగతనం చేయకూడదని చెప్పి ఆ 4 దొంగలు చాణక్యుడి కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేసి, అయ్యా మేము తప్పు చేసాము, ఇలా జరిగింది, మీ నిరాడంబరత చూసి మేము మారిపోయాము, మేము కూడా ఒక మంచి వాళ్ళగా బ్రతకాలనుకుంటున్నామని చెప్పి ఆ 1,00,000 దుప్పట్లు తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టేస్తారు. ఈ చాణక్యుడు ఆ 1,00,000 దుప్పట్లు రాజుగారి వద్దకు చేరవేస్తాడు. అప్పుడు రాజుగారి సంపద చోరీ అయింది అనే అపవాదం ఆయనకు రాకుండా ఉంటుంది, చంద్రగుప్తుడి గారి పేరు నిలబడిద్ది. ఈ 4 ఈ దొంగల్ని పూర్తిగా వాళ్ళలో మార్పు వచ్చినందుకు గాను చాణక్యుల వారు ఆ 4 ఆ రాజ్యంలో ఒక సైనిక భటులుగా ఉద్యోగాలు ఇచ్చి ఆ దొంగల్లో కూడా మార్పు తెస్తారు. గతంలో పెద్ద పెద్ద మహాత్ములు, మునులు, యోగులు, ఋషులు, వాళ్ళల్లో ఉన్న శక్తి, వాళ్ళ నిరాడంబరత, సింప్లిసిటీ అవి చూసే చాలామంది జనాలు మారిపోయేవాళ్ళు. ఇప్పుడు అందరూ అహంకారం, వాళ్ళు ఏమీ వాళ్ళ శక్తి లేకపోయినా ఒక డాంబికం ప్రదర్శిస్తూ మేమేదో బాగా గొప్పవాళ్ళమని వాళ్ళ అహంకారంతో విరవెగుతూ ఉంటారు. వీళ్ళందరికీ చాణక్యుడి ఈ నీతి కథ ఒక గుణపాఠంలా మారాలని అందరికీ ఇది తెలియజేస్తున్నాను. హరే కృష్ణ.